కర్ణాటక హస్తగతమైంది. ఆహా ఓహో అన్న కమలం అడ్రస్ లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ పరిస్థితి అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్లుగా మారిపోయింది. కన్నడ నాట కాంగ్రెస్ గెలుపుతో ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు? గులాబీ బాస్ ముఖ చిత్రమేంటి? ఇంతకీ ఈ గెలుపును కేసీఆర్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇంతకీ సార్ ఎలా ఫీల్ అవుతున్నారు? కన్నడ తీర్పుతో గులాబీలో గుబులు, కమలం ఓటమితో కేసీఆర్ హ్యాపీ, కాంగ్రెస్ ఓటింగ్ శాతంతో కారులో కలవరం. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో 24 స్థానాల్లో హస్తం హవా. ప్రతి అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్న కేసీఆర్, కారు సర్కారు తప్పులపై హస్తం పోరాటం. బీఆర్ఎస్ మైనస్లపై కేసీఆర్ కసరత్తులు. కన్నడ నాట కాంగ్రెస్ పక్కాగా గెలుస్తుందన్నది ఎన్నికల ముందు నుంచే వస్తున్న టాక్. పోలింగ్కు ముందు ఆ తర్వాత వచ్చిన సర్వేలు సైతం చాలా వరకు కాంగ్రెస్నే గెలుస్తుందని చెప్పాయి. అయితే ఆ అంచనాలకు మించి కాంగ్రెస్ 135 సీట్లలో దుమ్ము లేపింది. కర్ణాటకలో మొదలైన దక్షిణాదిన పాగా వేయాలని భావించిన బీజేపీకి కేవలం 66 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా లాంటి పెద్ద తలకాయలు కర్ణాటక వెళ్లి ప్రచారం చేసిన చోటే దాదాపు బీజేపీ అభ్యర్థులు ఓడిపోవడం కాంగ్రెస్కు మంచి కిక్కిచ్చే పరిణామమని చెప్పుకోవచ్చు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ను గద్దె దింపడానికి రాష్ట్ర నేతలు మొదలుకొని ఢిల్లీ పెద్దల వరకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క కర్ణాటకలో గెలిస్తే ఇక దక్షిణాదిన తిరుగుండదు, ఇక కమల వికాసమని భావించారు. కర్ణాటక తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణని కూడా ఓ రేంజ్లో కమల్నాథులు ప్రచారం చేసుకున్నారు. అయితే కర్ణాటక దగ్గరే నేతలకు స్పీడ్ బ్రేకర్ పడింది. కన్నడ పరిస్థితులన్నింటినీ నిశ్చితంగా గమనిస్తున్న సీఎం కేసీఆర్ బీజేపీ ఓటమితో ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. బీజేపీ ముక్త భారత్ కోసం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే బీఆర్ఎస్తో మోదీపై యుద్ధానికి సిద్ధమంటూ కాలు దువ్వుతున్నారు. ఇదే టైంలో కాంగ్రెస్ గెలిచినా కేసీఆర్ మాత్రం తన జాగ్రత్తలో తాను ఉన్నారట. చెయ్యి నుంచి కూడా ఊహించని దెబ్బలు తప్పవని భావించిన గులాబీ బాస్ అటు హస్తం ఇటు కమలం పార్టీలకు చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తున్నారట. కర్ణాటక ఫలితాలతో బీఆర్ఎస్ బాస్ అలర్ట్ అయ్యారు. బీజేపీ ఓటమి ఆ పార్టీ వర్గాల్లో సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నా ఊహించని విధంగా కాంగ్రెస్ గణనీయంగా ఓట్ల శాతాన్ని పెంచుకోవడం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలవరాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో కాంగ్రెస్ 50% పైగా స్థానాలు గెలుచుకోవడం పార్టీని డేంజర్లో పడేసిందా అన్న చర్చ కూడా గులాబీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏమిటి, రాష్ట్రం మొత్తం మీద ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, కర్ణాటక గెలుపు తెలంగాణలో ప్రభావం చూపునుందా అన్న అంశాలపై సమాచారాన్ని సేకరిస్తుంది. దీనికోసం ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం రంగంలోకి దింపినట్లుగా కూడా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల హీటు ఇప్పటికే మొదలైంది. సై అంటే సై అనే లెవెల్లో నేతలంతా తొడలు కొరుతూ సమరంలో దూకుడు చూపిస్తున్నారు. హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటే ఈసారి విజయం తమదేనని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణలో ఈసారి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.
తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీఎస్పీఎస్సీ బోర్డు పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, నిరుద్యోగం, పంట కొనుగోలు, ఓఆర్ఆర్ కాంట్రాక్టులకు తక్కువగా కేటాయించడం, ఇలా దొరికిన ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ బీఆర్ఎస్ నాయకులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు పర్సంటేజీలు తీసుకున్నట్లుగా తమ వద్ద సమాచారం ఉందని సీఎం కేసీఆర్ సొంత పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో చెప్పడంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయంటూ పదునైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, కర్ణాటక ప్రాంతంలో మొత్తం 41 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ 24 స్థానాల్లో విజయ బావుట ఎగురవేయడంతో గులాబీ పార్టీ నాయకులు ఆందోళన కలిగిస్తోంది. పైకి కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని చెబుతూ ఉన్నా లోపల మాత్రం కాంగ్రెస్ అక్కడ ఇంత బలాన్ని పుంజుకోవడం వెనక ఉన్న కారణాలు ఏమిటన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రశ్రేణి నాయకులు విశ్లేషణలు చేస్తున్నారు. కర్ణాటకలో హంగు ఏర్పడవచ్చని బీఆర్ఎస్ నాయకులు భావించారు. తమ మిత్రుడు జేడీఎస్ పార్టీ అధ్యక్షుడైన కుమారస్వామి ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ కాగలరని అనుకున్నారు. అయితే అంచనాలు పూర్తిగా తలకిందులు కావడంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు. కాంగ్రెస్ విజయానికి కారణాలేమిటి? స్థానిక పరిస్థితుల, రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర ప్రభావమా, ఆ పార్టీపై ప్రజల్లో ఆదరణ పెరగటమా అన్న అంశాలపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా వివరాలు తెప్పించుకుంటున్నారట. అదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడెక్కడ బలంగా ఉన్నాయి అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతపైన ఆరా తీస్తున్నారు. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడం, పూర్తి మెజార్టీని సాధించడం కొంతమేర అధికార పక్షంలో ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. ఈ నేపథ్యంలోనే మరింత నిశితంగా ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తుందంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ గులాబీ బాస్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.